మతం అంటే మనిషిని మానవత్వం నుండి దివ్యత్వం వైపు తీసుకొని వెళ్ళేటువంటి ఒక మార్గం. అలాగే మతం అంటే మనిషికి ఉన్నటువంటి కష్టాలని, ఇబ్బందుల్ని, అలాగే అతనికి ఉన్నటువంటి తాపత్రయాలని దూరం చేసేటువంటి ఒక విధానం. అలాగే మతం అంటే మనిషిలో ఉన్నటువంటి సద్గుణాలని పెంపొందింపజేసేటువంటి ఒక సాధనా మార్గం. మరి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, మతం పేరిట వెలిసినటువంటి అనేక సంస్థలు, ఆ సంస్థలకు అధినాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు చేసే వికృత చర్యల వల్ల మతం అంటేనే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఏహ్యభావం కలిగేటువంటి ఒక విధానం ఉంది. మరి ఈరోజు మనం గమనించినట్టయితే గుర్మీత్ రామ్ రహీం సింగ్ అలేస్ డేరా బాబా గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదే అని అనిపిస్తుంది. ఎందువల్ల అంటే ఆయన ఇంకా చేస్తున్నటువంటి ఆ వికృత చర్యల గురించి మాట్లాడటానికి కూడా మనసు రావటం లేదు. మరి అసలు అటువంటి డేరా బాబాకి 20 ఏళ్ల కారాగార శిక్ష విధించింది కోర్టు. ఆయన చేసిన నేరాలు ఏంటి అంటే, ఆయన చేసినది చాలా ఘోరాతి ఘోరమైనటువంటి అత్యాచారం. అలాగే ఆయన చేసినటువంటి మిగతా అక్కడ క్యాస్ట్రేషన్ కానివ్వండి, అలాగే ఆయన అనుచరులను చంపినటువంటి అభియోగాలు ఉన్నాయి. వీటన్నిటిలో 20 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి ఒక నేరస్తుడు. మరి అటువంటి నేరస్తునికి 16వసారి ప్యారోల్ అనేటువంటిది కోర్టు ఇవ్వటం వెనక సభ్య సమాజం ఆశ్చర్యపోతోంది. అసలు న్యాయ వ్యవస్థలో ఇటువంటి నేరస్తునికి ఇన్నిసార్లు ప్యారోల్ ఇవ్వటం ఏంటి అనేది ఒక పెద్ద చర్చగా ఇప్పుడు మారింది. దాదాపు ఈయనకి ఇచ్చినటువంటి ప్యారోల్ 16 సార్లది కనుక మనం లెక్కేసుకున్నట్టయితే 400 రోజులు ఇతను జైలు బయటే ఉన్నాడు. ఆయన చేసిన నేరం సామాన్యమైందా అంటే అత్యంత హేయమైంది. అత్యంత అసలు మనిషి ఒక మానవుడు చేయవలసినటువంటి ఒక కార్యం కాదు, అంతటి దుష్కార్యం అది. మరి అంత ఘోరం చేశాడు, అంత దుర్మార్గం చేసినటువంటి వ్యక్తికి, కన్విక్ట్ అయినటువంటి ఇతనికి 16వసారి కూడా మళ్ళీ 40 డేస్ ప్యారోల్ ఇవ్వటం వెనుక అంతర్యం ఏంటి అని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో అసలు డేరా బాబా యొక్క విధానం ఏంటి, డేరా బాబాకు ఎందుకు కోర్టు 20 ఏళ్ల శిక్ష విధించింది, అలాగే ఈ ప్యారోల్ రిపీటెడ్గా రావటం వెనుక అంతర్యం ఏంటి, అసలు ఈ డేరా బాబాస్, ఈ సచ్చా సౌదా అనేటువంటి సంస్థ ఉద్దేశాలు ఏంటి, ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక సెల్ఫ్ స్టైల్డ్ హ్యూమనిస్ట్గా, అలాగే హ్యూమనిస్టే కాదండి, ఒక డివైన్ పవర్గా, ఇన్ఫ్యాక్ట్ ఒక